ఇది నీకోసమే బావా. ఏముంది ఇందులో? చెవిటి మిషనా? అంత ప్రేమగా ఇస్తుంటే తీసుకోకుండా ఏంటా వంకర ప్రశ్నలు? తీసుకో. థ్యాంక్ యూ. ఓపెన్ చేయ అన్నయ్య, ఏముందో చూద్దాం. తప్పదా? ముందు అందులో ఏముందో గెస్ చేయి బావా. ఏముంటుంది? ఏ పర్సో వాచ్ అయి ఉంటుంది. నో. పర్ఫ్యూమ్? నీలో మీ బావకి అంత బుర్ర లేదు. నువ్వేదైనా క్లూ ఇవ్వు. ఓకే, ఇప్పుడు ఇది నేను ఇస్తున్నాను, తర్వాత నీకు అక్కిస్తుంది, అప్పుడు అది మీ ఇద్దరిదే అవుతుంది. ఏంటబ్బా? స్వీట్ బాక్స్. ఇప్పుడు నువ్వు ఇస్తావు, తర్వాత అందులో సగం తినేసి మీ అక్క నాకు ఇస్తుంది. ఆ తర్వాత ఆ సగం కూడా నా దగ్గర నుంచి లాగేసుకుంటుంది, కాబట్టి ఇద్దరిది అవుతుంది. అబ్బా చీ 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 చీ, నువ్వు క్రియేటివ్ డైరెక్టర్ అని ఎవరికి చెప్పకన్నయ్యా. ఏ ఎందుకు? అందుకే. ఈ సోదంతా ఎందుకు? బొమ్మ. నువ్వు బాగా అల్లరివైపోయావు. నిన్ను పద, లోపలికి పద, నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అసలు ఈ అమ్మాయిలకి అబ్బాయిలకి ఏం గిఫ్ట్ ఇవ్వాలో కూడా తెలియదేంట్రా? అది గిఫ్ట్ కాదన్నయ్య, నీ ఫ్యూచర్. ఫ్యూచరా? ఏంటో ఈ రోజంతా కన్ఫ్యూజింగ్ గానే ఉంది. అర్జెంటుగా వెళ్ళి ఫ్రెష్ గా స్నానం చేయాలి. ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది మల్లిక? వైరల్ ఫీవరే, పర్లేదు, కంట్రోల్ అయింది. మళ్ళీ చెకప్కి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? రేపే. సర్లే, నేను వస్తాను. ఓకే, ఇంకేంటి విశేషాలు? నీకు చాలా చాలా చెప్పాలి. నిజంగా బాలుకిది పెద్ద సర్ప్రైజ్. శైలు ప్రెగ్నెంటా? సరేలేవే, బాగా లేట్ అయిపోయింది, పడుకో. రేపు హాస్పిటల్లో కలుద్దాం. హాస్పిటలా? బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. ఈ సర్ప్రైజ్ గోలేంట్రా దేవుడా? కొంపదీసి దీన్ని యుఎస్ బ్రాంచ్కి గానీ ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? అర్జెంట్గా తెలుసుకోవాలి. బట్టలన్నీ కలిపేశాడు. ఇందులో ఉతికినవేవో అర్థం కావడం లేదు. అసలు నీ సర్ప్రైజ్ ఏంటి? అంతా నీ వల్లే. ఇప్పుడు ఇవన్నీ ఉతకాలి. దేవుడా, నా కొంపలో ఏ కుంపట రగులుతుందో తెలియట్లేదే. పొగొస్తుంది కానీ నిప్పులు కనిపించట్లేదు. ఈ సీల్ రాకాస్ని అడిగితేనేమో బొమ్మరిల్లులో సిద్ధార్థలాగా మొత్తం నువ్వే చేసావు అంటుంది. అసలు ఏం చేశానని? అంతా నీ వల్లే. నా వల్ల అంటే? చేయాల్సిందంతా చేసి మళ్ళీ క్వశ్చన్స్ ఒకటి. రేపు హాస్పిటల్లో కలుద్దాం. అంటే శైలు ప్రెగ్నెంటా? అమ్మో, త్వరగా నిజం తెలుసుకోకపోతే ఈ రాత్రికే పిచ్చోండి అయిపోతానేమో. ఏంటి, నీ కోడలు నీళ్ళోసుకుందా? ఎంత శుభవార్త చెప్పేవే. అమ్మాయిని చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పు. 3 నెలలు నిండేంత వరకు ఎవ్వరికీ చెప్పొద్దు. దిష్టి తగులుతుంది. మంచిది, ఉంటానమ్మా. బామ్మా, కడుపుతో ఉన్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా? మాట్లాడుకుంటున్నావా? ఏది పడితే అది తినకూడదు.
కడుపులో బిడ్డ బాగా పెరగాలంటే డాక్టర్ చెప్పిన డైట్స్ అన్నీ పాటించాలి. ముఖ్యంగా లేనిపోని టెన్షన్స్ పెట్టుకోకూడదు. నో డౌట్ శైలు ప్రెగ్నెంట్. కానీ ఎలా 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 ఒక్క వైన్ ఇంత పనిచేసిందా? బా ఎలా? ఏంటల్లుడు ఇక్కడేం చేస్తున్నావు? అది అత్తయ్య మరి. ఓ అర్థమైందిలే. అబే అదేం కాదత్తయ్య, జస్ట్ మాట్లాడాలంతే. నీ పెళ్ళాన్ని పిలవడానికి నీకు భయం ఏంటి? అంటే అది నానమ్మ. నేను పంపిస్తానులే, నువ్వు వెళ్ళు. థ్యాంక్స్ అత్తయ్య. అయితే గార్డెన్లోకి వచ్చేయమను. అలాగేలే. అసలు పెద్దోడు కడుపులో ఉన్నప్పుడు నేనంత పెద్ద ఇబ్బంది పడలేదనుకో. ఇదిగో పద్మిని మాత్రం చుక్కలు చూపించేసిందనుకో. అవునా? ఏం జరిగింది బామ్మా? అందరికీ 9వ నెలలోనే పుడతారు, కొందరికి 7వ నెలలోనే పుడతారు. అది మాత్రం విరుద్ధంగా 8వ నెలలో పుట్టింది. డెలివరీకి 2 రోజుల ముందు నుంచి భయంకరమైన నొప్పులు. డాక్టర్లు తల్లో బిడ్డో ఎవరో ఒక్కరినే బతికిస్తామని చెప్పారు. మా వాళ్ళందరూ బిడ్డొద్దు నన్నే కాపాడమని అన్నారు. మరి నువ్వేమన్నావు బామ్మ? నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా బిడ్డనే కాపాడమని చెప్పాను. ఆ దేవుడి దయో నా సంకల్ప బలమో తెలియదు కాని మొత్తానికి అది పుట్టేసింది. అందుకే వాళ్ళ నాన్నెప్పుడు గట్టిపిండం అని ఆట పట్టిస్తూ ఉండేవారు. శైలు, రండి పిన్ని, ఏంటిలా వచ్చారు? బాలు నీతో ఏదో మాట్లాడాలంట, గార్డెన్లోకి రమ్మన్నాడు. అవునా? ఏంటో బావగారు, మా అక్కను ఒక్కరోజు కూడా నాతో వదిలేలా లేరు. వెళ్ళమ్మా వెళ్ళు, లేదంటే నన్నే తిట్టుకుంటారు. కొట్టానంటేనా? పిన్ని మీరు ఇలా వచ్చి కూర్చోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నీలు అల్లరి చేయకుండా పడుకో. పడుకోవడానికే కదా పద్దుని పిలిచింది. పద్దు, నువ్వు చిన్నప్పుడు బాగా అల్లరి చేసేదానివంట కదా, నువ్వు కూడా నా బ్యాచే. లేదమ్మా, నేనే అల్లరి పిల్లని కాదు. అంటే నీలు ఎవరికో గుర్తు లేదనుకుంటాను. 4th క్లాసులో ముందు కూర్చున్న అబ్బాయి చాక్లెట్లు ఇవ్వలేదని బ్లేడుతో చొక్కా కోసేశారు. అంటే పద్దు, నువ్వు కూడా రౌడీ బేబీ అన్నమాట. బాలు, బాలు, కాలు జాగ్రత్త, నార్మల్ మనిషిలా నడుచుకుంటూ వచ్చేస్తున్నావే, చూసుకోవా? నార్మల్ మనుషులనా? అంటే 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 అంతే. సర్లే, ఎందుకు రమ్మన్నావో చెప్పు. ముందులే వచ్చి కూర్చో. రా రా, మెల్లగా 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 కూర్చో. ఏంటో ఇంత మర్యాద. ఆర్ యూ కంఫర్ట్? ముందు విషయం చెప్పు. అది అడగాలంటేనే ఎలానో ఉంది. ప్లీజ్ శైలు, అర్థం చేసుకో. నువ్వేం అడగాలనుకుంటున్నావు, నేనేం అర్థం చేసుకోవాలి? శైలు, నాకు విషయం తెలిసిపోయింది. వీడియో విషయం తెలిసిపోయిందా? ఎలా అబ్బా? నాకంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది శైలు. అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో క్లారిటీ లేదు. అంటే అది నేను కూడా చెప్పాలనే అనుకున్నాను, కానీ ఏదో అలా జరిగిపోయింది. అదే నాకు తెలియట్లేదు. అసలేం గుర్తు కూడా లేదు. గుర్తులేదా? నీకెందుకు గుర్తుంటుంది? అవును, ఎందుకు గుర్తుంటుంది? ఫుల్గా తాగేశాను కదా. తాగావా? ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు. ఆ రోజు ఏం జరిగింది శైలు,
నేను మత్తులో నిన్ను మత్తులో నన్ను నిన్నే చెప్పు శైలు. ఏంటి బాలు ఏదో సంబంధం లేకుండా మాట్లాడేస్తున్నాడు. చెప్పు శైలు, టెన్షన్ పెట్టుకో ప్లీజ్. కూర్గ్లో వైన్ తాగిన తర్వాత మన మధ్య ఏం జరిగింది? మధ్యలో కూర్గ్ ఎందుకు వచ్చింది? అసలు దీనికి అంతటికి కారణం అదే కదా. దేనంతటికి? అదే కారులో వాంతులు, నీళ్ళు, పాప బొమ్మ, రేపు హాస్పిటల్. బామ్మ నీకు జాగ్రత్తలు చెప్పడం కూడా చూశాను. ఓ, విషయం తెలిసిపోయిందా? తెలుసుకున్నాను. మరి తెలిసింది కదా, మళ్ళీ ఎందుకు ఎంక్వైరీలు? చేయాల్సిందంతా చేసావు కదరా దొంగ సచ్చినోడా. శైలు శైలు ప్లీజ్ ఏడోక శైలు ప్లీజ్. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. ఆయన నువ్వు ముందే ఎందుకు చెప్పలేదు? నేను ఇది వస్తుందని అనుకోలేదే, వచ్చేసింది. అదే ఎలా వచ్చిందో ఏంటో. అంటే నన్నే అనుమానిస్తున్నావా? చిచి కాదు కాదు కాదు, అది కాదు. తెలియకుండా వచ్చేసింది అంటున్నా. అయ్యయ్యో, చేయాల్సిందంతా చేసేసి ఏం తెలియదు అంటున్నాడే. శైలు ప్లీజ్ ఊరుకో శైలు ప్లీజ్. ఈ టైంలో నువ్వు ఎమోషనల్ అవ్వకూడదు ప్లీజ్. అయితే నీకేంటంట? యు ఆర్ మై వైఫ్, ఇట్స్ మై బేబీ. మరి మా ఇద్దరిని బాగా చూసుకుంటావా? ప్రాణంలాగా. ఏమేం చేస్తావు? ఏం చేయాలి? మా ఇద్దరి కోసం ఏం చేస్తావని. హౌ టు కేర్ ప్రెగ్నెంట్ లేడీస్. నీకు డైలీ హెల్తీ ఫుడ్ అండ్ డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ హాఫ్ ఎన్ అవర్ వాకింగ్. ఇంకా బాలు, ఎన్ని రోజులు నేనంటే నీకు కోపం కదా. ఇంత సడన్ గా ప్రేమ కేరింగ్ ఎలా వచ్చాయి? అంటే బేబీ మీద లవ్ అంతేనా? బేబీ కోసం నన్ను లవ్ చేస్తున్నావు కానీ నన్నుగా ప్రేమించావా? నో, ముందు నువ్వు, ఆ తర్వాతే బేబీ. నా హ్యాపీనెస్ స్టార్ట్ అయిందే నీతో. ఆ హ్యాపీనెస్ మన బేబీతో కంటిన్యూ అవుతుంది. ఐమ్ సారీ బాలు. ఎందుకు? ఐమ్ నాట్ ప్రెగ్నెంట్. హెవీ ఫుడ్ వల్ల వామిట్స్ అయ్యాయి. నీళ్ళు ఎగ్జామ్ కోసం వచ్చింది. హాస్పిటల్కి మల్లిక కోసం వెళ్తున్నాను. మరి బామ్మ? అదేదో క్యాజువల్ టాక్ అంతే. ఓహ్, సారీ బాలు, నిన్నేదో టేస్ట్ చేద్దాం అనుకున్నాను. నువ్వింత ఎమోషనల్ అవుతావని అనుకోలేదు. బుద్ధి లేదా? ఇలాంటి వాటిలో ఎవరన్నా జోక్ చేస్తారా? నేనేదో ఎమోషనల్ అయ్యానని నువ్వేం తెగ ఫీల్ అయిపోకు. జస్ట్ టెన్స్ అయ్యానంతే. అంటే ఇందాక నీ ఫీలింగ్స్ అన్ని అబద్ధమా? అవును. నిజంగా? ఎన్నిసార్లు అడుగుతావు? ఏం లేదు. ఏంటి, నన్ను ఫూల్ చేశానని నవ్వుతున్నావా? లేదు. పెయింటింగ్ అనేది అబద్ధమే, కానీ అది ఒక నిజం నుంచే పుడుతుంది అని అర్థమై నవ్వుతున్నాను. అంటే? అంటే అంతే. ఇది దీని పజిల్ లాంగ్వేజ్. ఈ ఒక్క రోజుకి టెన్షన్తో సగం జుట్టు రాలిపోయింది. ఏంటి అందరూ గ్రూప్ ఫోటో కూర్చున్నట్టు ఒకే ఫ్రేమ్లో కూర్చున్నారు? సీన్ డిమాండ్ చేసిందిలేండి. అబ్బో, శైలు మేడం గారు, తమరికి ఆఫీస్ ఉంది మర్చిపోయారా? అయితేనా? ఇండిసిప్లిన్ ఎంప్లాయ్.
ఎక్స్క్యూజ్ మీ, బాస్ ఇక్కడ. బాస్ కూడా ఎంప్లాయీ అక్కడ. బాలు, బ్యాంకుకి వెళ్ళి అట్నుంచి ఆఫీస్కి వెళ్దాం. అవసరం లేదు. ఏం అవసరం లేదు శైలు. మీరు బ్యాంకుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఎందుకంటే మీరు అనుకుంటున్నట్టు మీ షూటింగ్ జరగడం లేదు. ఏం మాట్లాడుతున్నావు శైలు? అవును, బాస్గా ఇదే నా డెసిషన్. కారణం తెలుసుకోవచ్చా? కాసేపు ఆగితే మీకే తెలుస్తుంది. విన్నీ, ఐ విల్ కాల్ యూ బ్యాక్. కంగ్రాచులేషన్స్ మామ్. మన స్వగృహ యాడ్కి యుఎస్ లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వాట్? స్వగృహ యాడా? వాట్ ఆర్ యూ టాకింగ్ బేబీ? శైలు అక్క విల్ ఆన్సర్ యూ. ఒకసారి స్పీకర్ ఆన్ చేయి. శైలు అక్క, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. వెల్కమ్ విన్నీ. మామ్, కాల్ యూ లేటర్. ఓకే బేబీ. ఏమైంది అత్తయ్య? స్వగృహ యాడ్ ఏంటి? ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ బాలు. శైలు, వాట్స్ గోయింగ్ ఆన్? హలో అండి, శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది. ఇంకా పండుగలే పండుగలు. పండుగలంటే ఫస్ట్ గుర్తొచ్చేవి పిండి వంటలు. పిండి వంటలంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరు కదండి. కానీ వాటిని చేసుకునే టైమే ఉండదు. ఇంకా అబ్రాడ్లో ఉన్న వాళ్ళ సంగతి అయితే సరే సరే. అందుకే మీ అందరి కోసం స్వగృహ సాంప్రదాయ రుచులు. స్వగృహ స్పెషాలిటీ ఏంటి అని అనుకుంటున్నారా? మీరే చూడండి. బామ్మ మాట బంగారు బాట. ఈ బామ్మ చేతి వంట మీ అందరికీ రుచుల పంట. ఇండియాలోనే కాదు, యుఎస్ లో కూడా అందుబాటులో ఉంది. స్వగృహ, తీరాలు దాటిన తరతరాల రుచులు. శైలు, ఏంటమ్మా ఇదంతా? ఎలా? ఎలాగేంటండి, మీరిద్దరు అట్ట ఆఫీస్కి పోగానే మా అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించి ఇదంతా చేయించారండి. అత్తయ్య, దీని వెనకాల మా అందరి కష్టం కూడా ఉంది. అమ్మా, ఇందులో నా కోఆపరేషన్ కూడా ఉంది. అదొక్కటే ఉందండి. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ శైలు? అమౌంట్ ఎలా అడ్జస్ట్ చేసావు? అవును, నేను మీకు అడ్వాన్స్ కూడా ఇవ్వలేదే. మాకొక ఇన్వెస్టర్ దొరికారులేండి. ఎవరు? అనయ్య, నువ్వేనా? నాకేం సంబంధం లేదమ్మా. ఆపండి, మీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా. శైలు, ఎవరా ఇన్వెస్టర్? నానమ్మా? అవును పిన్ని, అదేదో అప్పో సహాయమో కాదు, మీ హక్కు. అవును, మీకోసం ప్రతి సంవత్సరం పసుపు కుంకాల కింద దాచిన అమౌంటే ఆ ఇన్వెస్ట్మెంట్.
శైలు, థ్యాంక్ యూ సో మచ్. పిన్ని వద్దు అంకుల్, ఇప్పుడు వాళ్ళిద్దరికీ సైలెన్సే కావాలి. డోంట్ డిస్టర్బ్ దెమ్. నువ్వు మాత్రం వాళ్ళిద్దరిని బాగా డిస్టర్బ్ చేసావు వదినా. పోనీలే వరుణ్, డిస్టెన్స్ అయితే తగ్గిపోతుంది కదా. ఇదేనా నువ్వు చెప్పిన సర్ప్రైజ్? అవును, ఎలా ఉంది? నువ్వు షాక్ అయ్యావు కదా. మరే షాక్ అయ్యి షేక్ అయిపోతున్నా. ఆఫీస్కి టైం అయింది, పద. వెళ్ళమ్మా, నాకు తెలిసి దీనికి ఫీడ్బ్యాక్ కార్లో ఇస్తాడు. అంతేనంటారా అంకుల్? శైలు వస్తున్నావా? ఓకే అంకుల్, బాయ్. నాన్న, అన్నయ్య ఫీడ్బ్యాక్ ఏమై ఉంటుంది? నువ్వు మాట్లాడకు. అబ్బా, అసలు నేనేం చేశానని ఇలా క్లాస్ పీక్తున్నావు? చేసావుగా పెద్ద సర్ప్రైజ్. ఇలాంటివి ఓన్ డెసిషన్తో చేయకూడదు. కొన్ని పర్టికులర్స్ ఉంటాయి, ఆ మాత్రం కూడా తెలీదా? ఇది ఆఫీస్ రిలేటెడ్ ప్రాజెక్ట్. అలాంటిది నువ్వు కాన్సెప్ట్ మార్చేసి ఆర్టిస్టులను మార్చేసి అట్లీస్ట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా షూట్ చేస్తావు? నిన్నే ఉలుకు పలుకు లేకుండా ఉండరా ఇలా కూర్చున్నావే? అసలు నువ్వు నన్ను చెప్పనిస్తే కదా. నేనేదో వదులుకుంటే నీకేంటి? పైకి బిల్డప్లు కొట్టినా ఏ పెళ్ళమైనా మొగుడు తనకంటే అన్నింట్లో ఎక్కువగా ఉండాలనే కోరుకుంటుంది. నేను కూడా అంతే.